కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు అట్టడుగు బలహీన వర్గాలకు చేరువ కావాలనే లక్ష్యంతోనే వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెట్టుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ, బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ అంబేద్కర్ భవనం వద్ద జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేసి పథకాలపై అవగాహన కల్పించారు. ఆయా పథకాలకు అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానాలపై ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. అభివృద్ధికి పునరంకితమవుతున్నామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మొబైల్ వాహనం ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి భారత్ అగ్రస్థానంలో నిలవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్య సాధనలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కోరారు. సెక్రటరీ యేసుబాబు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలానే ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది, రోడ్డు యాక్సిడెంట్ అయింది, వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చేసారు. అప్పుడు ₹1,00,000 వరకు ఆదేశాల మేరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం మన కాకినాడ నగరపాలక సంస్థలో ఇంచుమించు మన 50 డివిజన్లోని గతంలో 18 ప్రోగ్రాలు జరపడం జరిగింది. అలాగే ఇప్పుడు రెండో విడతగా కూడా 14 ప్రోగ్రాలు జరుపుతూ వివిధ వార్డుల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రోజుకి 2 ప్రోగ్రాలు చొప్పున ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా వివరించి వారు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు, ఆ లబ్ధి మీద ఏ రకంగా వారు అభివృద్ధి చెందుతున్నారు అనేది వివరణిస్తూ 2047 నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ భారత ప్రభుత్వ ఆదేశాలు అమలు జరుపుతూ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తూ సంకల్పం చేస్తూ ఈ కార్యక్రమాలని జరుపుతూ నడిపిస్తున్నాడు. ఆయన చేస్తున్న అభివృద్ధి పనులని ప్రజలందరికీ తెలియజేయడం గురించి గవర్నమెంట్ ద్వారానే ప్రజలందరికీ కూడా తెలియజేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎంతసేపు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినా, ఎంత మేము చెప్తున్నా సరే వారు చేసేవి రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని వాళ్ళ అభిప్రాయాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇస్తున్న దాన్ని బట్టే చేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకునే పరిస్థితి ఈరోజు ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లోనూ జరుగుతోంది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కాకినాడలో పాత బస్ స్టాండ్ సెంటర్ దగ్గర జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా జనాలకు ఎన్నాళ్ళు ఉద్దేశం చేస్తున్న కార్యక్రమం. ఆయన మహిళలు పురోభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. మహిళలు ఎంతో అభివృద్ధిలోకి రావాలి, దేశాన్ని ముందుండి నడిపించే బాటలో వాళ్ళు ముందుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. మొన్న ఆయన పార్లమెంట్లో స్పీచ్లో చెప్తూ 10 సంవత్సరాల క్రితం ఒక మహిళ బయటికి రావాలంటే భయపడేది, అందరూ కూడా ఆవిడ బయటకు వచ్చి ఎలా ఉంటుంది అని ఆవిడ రక్షించుకోగలదా అని. కానీ ఈ రోజున 10 సంవత్సరాల తర్వాత ఒక మహిళ 30,000 అడుగుల ఎత్తులో ఒక జెట్ విమానం నడుపుతుంది. మన సరిహద్దు ప్రాంతంలో దేశానికి రక్షణ కల్పించే స్థాయికి ఒక మహిళ వెళ్ళిందంటే దానికి ముఖ్య కారణం మన నరేంద్ర మోడీ గారు, మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు, వాళ్ళకి ఇచ్చిన ఎన్నో ఉపాధి అవకాశాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మన మహిళలందరూ కూడా ఇలాంటివన్నీ ఉపయోగించుకుని దేశ పురోభివృద్ధికి ఉపయోగపడతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రధాని మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా చేసే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని చేశారు. దాంట్లో భాగంగా మోడీ గారు ఒక గ్యారంటీ వెహికల్ని పంపించి అంత్యోదయ చివరన్న వ్యక్తి కూడా పథకాన్ని అందాల ఉద్దేశంతో అన్ని స్కీమ్స్ కూడా మా బీజేపీ కార్యకర్తలతోటి, అలాగే మున్సిపల్ ఎంప్లాయీస్ తోటి, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చెప్పించి వాళ్ళకైనా ఇబ్బందులు వస్తే ఇబ్బంది కూడా సాల్వ్ చేయమని చెప్పారు. దీనికి ఈ కార్యక్రమం మేము ముందు వచ్చాం. థ్యాంక్ యూ. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి వివరించటం, అర్హులైన లబ్ధిదారులకు ఎవరికైనా ఆ పథకాలు లబ్ధి చేకూరకపోతే వారికి కూడా లబ్ధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని దేశవ్యాప్తంగా ప్రారంభించటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ నగరంలో పాత బస్ స్టాండ్ సెంటర్లో
ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏదైతే పూర్ ఆఫ్ ది పూర్, అతి పేదవాడికి కూడా తిండి, సొంత ఇల్లు, అలాగే మెరుగైన విద్య, మెరుగైన వైద్యం, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అనేక పథకాలను తీసుకురావటం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రతి పేదవాడికి 5 కేజీలు బియ్యం ఇవ్వటం కానివ్వండి, అలాగే అంగన్వాడీ సెంటర్ ద్వారా పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించడం కానివ్వండి, అలాగే ఏదైతే ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, ఆ సొంత ఇంటికి మరుగుదొడ్డి, అలాగే కరెంటు కనెక్షను, అలాగే ప్రతి పేద మహిళకి గ్యాస్ కనెక్షను, ప్రతి ఇంటికి మంచినీళ్ళు కుళాయి, ప్రతి ఇంటికి పక్కా రోడ్డు నిర్మాణం, ప్రతి ఇంటికి డ్రైనేజ్ సదుపాయాలు, ప్రతి పేదవాడికి కూడా భద్రత కల్పించడం ఇన్సూరెన్స్ పథకాల ద్వారా, ఆ విధంగా ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు, ప్రతి పేదవాడికి మెరుగైన ఆరోగ్యం ప్రభుత్వ హాస్పిటల్లో కాకుండా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు కార్డు, ఈ విధంగా అన్ని సదుపాయాలు కేంద్ర ప్రభుత్వం 100కు పైగా పథకాలతో నిర్వహిస్తూ ఉంది. అవి ప్రజలకు అందాలి. తద్వారా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మనకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి భారతదేశం మొదటి స్థానంలోకి వెళ్ళాలనే సంకల్పంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రని నిర్వహించడం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాత